హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం వచ్చేసి ఈరోజు కొత్త కొత్త బిల్డింగ్లలో మనకు సిపిసి పైపులను అలాగే హెచ్డబ్ల్యూఆర్ పైపులను ఉంటాయి కదా మనకు వేస్ట్ వాటర్ను లాట్రిన్ పైపులు అలాగే మనకు వాటర్ ట్యాంక్ పైపులు ఆ వాటర్ ట్యాంక్కి అలాగే వాటి ఫిట్టింగ్స్ ఎల్బోలు కానీ టీలు కానీ ఇలా ఈ విధంగా సామాన్ ఉంటుంది కదా ఈ సామాన్ రాసుకునే విధానం నీట్గా ఏ విధంగా రాసుకోవాలి షాప్ వరకు అర్థమయ్యే విధంగా అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నేను మెటీరియల్ లిస్ట్ అనేది రాస్తాను, ప్లంబింగ్ సంబంధించిన మెటీరియల్ లిస్ట్ రాస్తాను. అలాగే వారి మెటీరియల్కి వచ్చేసి ఖర్చు కూడా ఎంత ఇస్తుంది మనకు కొత్త 2 బెడ్రూమ్లు కిచెన్ హాలు 2 బాత్రూమ్లు కామన్ బాత్రూమ్కు మనకు ప్లంబింగ్ సంబంధించిన ఖర్చు అనేది ఎంత వస్తుంది అనేది వచ్చేసి కూడా ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుంది. మనకు వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మనకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి మీకు మెటీరియల్ ప్లంబింగ్ సంబంధించిన మెటీరియల్ లిస్ట్ అనేది ఏ విధంగా రాసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి 110 mm పైపులు అలాగే 75 mm పైపులు అలాగే 63 mm పైపులు వచ్చేసి మన ఇల్లుకు అనేది యూజ్ అవుతుంది. ఒక బంగ్లాకి వచ్చేసి ఆ సైజులు తప్ప మనకు వేరే సైజులు అనేది ఎక్కువ 90 mm ఆ సైజు ఏమి ఉండదు. ఓన్లీ మనకు 110 mm అలాగే 110 mm 4 ఇంచుల సైజు పైపులు ఇవి వచ్చేసి మనకు 2 ఇంచులన్నర పైపు సైజులు. మీకు ఒకసారి ఇట్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు 2 ఇంచుల పైపు. ఈ సైజులు తప్ప మనకు బంగ్లాలో వేరే సైజులు అనేది ఏమి ఉండదు. ఈ సైజులో ఎక్కువ బంగ్లాలో వాడతారు. ఇది వచ్చేసి మనకి ఏ విధంగా రాసుకోవాలని చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం వచ్చేసి ఒక ఇల్లుకు సంబంధించి ఫస్ట్ మన పైపులు అనేది రాసుకోవాలి. ఈ విధంగా హెడ్డింగ్ అనేది హెచ్డబ్ల్యూఆర్ పైప్స్ ఫిట్టింగ్స్ అని హెడ్డింగ్ లాగా పెట్టుకొని మనం వచ్చేసి ఫస్ట్ 4 ఇంచుల పైపు సంబంధించినవి ఫస్ట్ సైజులు రాద్దాం. మనం పెద్ద నుంచి కిందికి రావాలి కాబట్టి మనం ఫస్ట్ 4 ఇంచుల పైపు సైజులు రాసుకుందాం. చూడండి ఏ విధంగా రాసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు 110 mm పైప్స్ అని రాసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి ఎన్ని పైపులు మనం కొలుసుకుంటాం కదా ఇంటికాడ మనకి ఎన్ని పైపులు పడుతున్నాయో అన్ని పైపులని ఇక్కడ రాసుకోవాలి. ఫర్ సపోజ్ వచ్చి మనకు 10 పైపులు అయితే మన 10 పైపులని ఇక్కడ 10 అని రాస్తే సరిపోతుంది. అలాగే మనకి ఎల్బోలు 4 అవసరం ఉంది అనుకో, సపోజ్ 5 అవసరం ఉంది అనుకోండి, ఇలాగ 5 అని పెడితే సరిపోతుంది. ఈ విధంగా మనకు ఆల్రెడీ మనం బిల్డింగ్ లెక్క పెట్టుకుంటాం కదా, ఆ విధంగా మనకు 5 అయితే 5, 4 అయితే 4, 3 అయితే 3 ఈ విధంగా ఎన్నేదాన్ని ఫస్ట్ మనం వచ్చేసి పైపులు, తర్వాత వచ్చేసి మనకు ఎల్బోస్ రాసుకోవాలి. దాని కింద వచ్చేసి మనం డోర్ ఎల్బోలు పెట్టుకోవాలి. మన డోర్ ఎల్బోలు పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. షాప్ వాళ్ళకి వచ్చేసి పైపులు ఎల్బోలు అలాగే డోర్ ఎల్బోలు మనకు వచ్చేసి టీ, ఇది ప్లేన్ టీ అన్నట్టు. ఇక మన ప్లేన్ రాసిన అవసరం లేదు. ఫస్ట్ టీ ఉంటుంది, టీ తర్వాత చదివితే మళ్ళీ డోర్ టీ అని అర్థమవుతుంది. ఈ విధంగా మన ఫస్ట్ డోర్ టీ రాసినాం అనుకో, మన డోర్ టీ రెండు టీలు రాసినాం అనుకో, వాళ్ళకు డోర్ టీలా ప్లేన్ టీలా అర్థం కావు. అందుకని మనకు టీ పైన దాని కింద డోర్ టీ అలాగే 45 డిగ్రీ బెండ్లు ఉంటాయి కదా మనకు వచ్చేసి, ఈ డిగ్రీ బెండ్లు వచ్చేసి మనకు ఇక్కడ 45 డిగ్రీ బెండ్స్ రాసుకొని మనకి ఎన్ని అవసరం ఉంటుందో అని రాసుకోవాలి. మనకు వై బెండ్ అవసరం ఉంటుంది ఎక్కువ మన బిల్డింగ్లో వచ్చేసి వై బెండ్. అలాగే వచ్చేసి మనకు లూబ్రికెంట్, మన పైపులు ఈజీగా లోపలికి వెళ్ళడానికి ఉంటుంది కదా లూబ్రికెంట్ వచ్చేసి, ఆ లూబ్రికెంట్ అనేది రాసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత ఎంఎల్ పడితే అంతే 100 ml 50 ml ఈ విధంగా ఉంటుంది కదా. దాన్ని రాసుకున్నప్పుడు చూడండి ఈ విధంగా లూబ్రికెంట్ ఉంది కదా, మనం వచ్చేసి 50 ml అయితే ఈ విధంగా 50 పెట్టేసి ఈ విధంగా ఎంఎల్ అని పెడితే ఎంఎల్ అయిపోతుంది. చూడండి 50 ml ఈజీగా అర్థమైంది వాళ్ళకి వచ్చేసి. మనకి ఇక్కడ తర్వాత వచ్చేసి మనకు రెడ్యూసర్లు అవసరం ఉంది అనుకోండి, మన 4 ఇంచుల పైపు నుంచి 2 ఇంచులన్నర పైపుకు అలాగే 4 ఇంచుల పైపు నుంచి 2 ఇంచుల పైపు కంటే 110 mm to 75 రెడ్యూసర్. 75 అంటే 2 ఇంచులన్నర అయితే 75. అలాగే మనకు ఒక 2 ఇంచులు అయితే 63 పెట్టుకుంటే సరిపోతుంది. మన రెడ్యూసర్లు ఎన్ని 1, 2 అనేది మనం రాసుకోవాలి. అలాగే మనకి వెంటికౌలు అంటే ఇటు మనకు వచ్చేసి మనకు జాలి ఉంటుంది కదా, ఎయిర్ జాలి, మన ఎయిర్ పైప్ పెడతాం కదా లాట్రిన్ పైపులకు, అక్కడ పైన జాలి లాగా ఉంటుంది కదా పైన పైప్ పైన, అది దాన్ని వెంటికౌలు అంటారు. మనకు వచ్చేసి పెన్సిల్ క్లాంపులు మన పైపులకు మన గోడ కొట్టుకొని దానికి ఫిట్ చేస్తుంటాం కదా క్లాంపులు, ఈ లేటెస్ట్ పెన్సిల్ క్లాంపులు ఇవి వచ్చేసి ఈ విధంగా హెడ్లైన్ కొట్టుకోవాలి. మనకి ఇక్కడ 110 సైజులు మొత్తం అయిపోయినాయి, ఇక్కడికి సరిపోతుంది. మళ్ళీ మనం ఈ కింద రాసేటప్పుడు మళ్ళీ 110 రాయొద్దు. ఇక మన 110 సంబంధించిన మొత్తం ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత మళ్ళీ వచ్చేసి మన కింద ఓన్లీ 75 2 ఇంచులన్నర పైపులకు సంబంధించిన రాసుకోవాలి. 2 ఇంచులన్నర పైపులు రాసుకునేటప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ చూసారు కదా పైపులు, ఫస్ట్ పైపులు అలాగే ఎల్బోస్ చూడండి పైకి కింద చూడండి, ఇక్కడ డోర్ ఎల్బోలు మళ్ళీ డోర్ ఎల్బోలు, ఇక్కడ టీ తర్వాత ప్లేన్ టీ డోర్ టీ అలాగే డోర్ టీ ఇలా 45 బెండ్స్. ఈ విధంగా ఇందులో ఓన్లీ 75 సంబంధించిన ఉంటాయి. ఆ షాప్ వాళ్ళకు చెప్పడం అవసరం లేదు, పైన 110 కింద 75 అవసరం లేదు. వాళ్ళకి ఈజీగా అర్థమైంది. ఫస్ట్ అయితే ఇవన్నీ 110 ఇచ్చేస్తారు వాళ్ళు. తర్వాత మనం హెడ్డింగ్ కొట్టేసుకున్నాం. ఈ విధంగా హెడ్డింగ్ కొట్టుకున్న తర్వాత కింద ఓన్లీ 75 రాసుకోవాలి. మొత్తం 45 బెండు వై బెండు మనకు 4 డ్రాపులు ఎన్ని అవసరం అవుతా ఈ విధంగా రాసుకొని చూడండి. ఇక 4 డ్రాపులు ఏమైనా రాసుకున్నాం. కింద వచ్చేసి మన పీటీఓ అంటే మనం బ్యాక్ సైడ్ దింపుకుంటాం కదా, బ్యాక్ సైడ్ దింపుకుంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు 2 ఇంచుల పైప్ సైజులు, 2 ఇంచుల పైపులు వచ్చేసి మనకి హెచ్డబ్ల్యూఆర్ ఉన్నాయి, పీవీసీ ఉంటాయి. మనకు వచ్చేసి 63 mm అంటే మనకు 2 ఇంచుల పైపులు అన్నట్టు. 2 ఇంచుల పైపులు మనకి ఎన్ని అవసరం అవుతా అన్నీ, అలాగే ఎల్బోలు డోర్ ఎల్బోలు టీలు అలాగే 45 బెండ్స్ కప్లింగ్లు 4 డ్రాపులు అలాగే పీవీసీ గంబాటలు. దీనికి వచ్చేసి మన గంబాటలు యూజ్ చేస్తాం కాబట్టి దీనికి గంబాటలు రాయాలి. ఇది వచ్చేసి మనకు మన క్లాంపులు కావాలంటే దీనికి పెన్సిల్ క్లాంపులు ఉన్నాయి కాబట్టి దీనికి పట్టి క్లాంప్ అని రాసుకుంటే సరిపోతుంది. 2 ఇంచుల 2 ఇంచులన్నర పట్టి క్లాంప్ అని రాసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి ఒకసారి ఏ విధంగా రాసుకోండి. ఈ విధంగా నీట్గా రాసుకుంటే షాప్ వారికి కూడా ఈజీగా అర్థమవుతుంది.
చూడండి ఫ్రెండ్స్, మనకు ఎస్డబ్ల్యూఆర్ పైప్ లైన్ ఏ విధంగా రాసుకుని చూపెట్టాను కదా. సేమ్ ఇదే విధంగా రాసుకోవడానికి ట్రై చేయండి. సేమ్ ఇదే విధంగా కొంచెం కింద మీ పేర్లు కింద మీద అయినాయి కదా, కానీ ఈ విధంగా నీట్గా వేసి ఎర్ర మార్కులాగా పెడితే ఈజీగా అర్థమవుతుందండి షాప్ వాళ్ళకు. మనం వచ్చేసి మనకు సిబిఎస్ పైప్ లైన్ చూడండి ఒకసారి. మనకు సిపివిసి లైన్ పైపులు ఉంటాయి కదా, అవిలో ఫిట్టింగ్ వచ్చేసి కూడా సిపివిసి పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ చూడండి ఒకసారి. ఇక్కడ మనం వచ్చేసి ఇందులో కూడా సేమ్ మనం 1 ఇంచు 4 ఇంచు ప్రతి ఒక్క బంగ్లో వాడడం జరుగుతుంది. ఎంతకు మించి సైజ్ అనేది ఎక్కువ సైజ్ అనేది వాళ్ళు వాడరు. ఇందులో వచ్చేసి కూడా మనం వచ్చేసి 1 ఇంచు ఫస్ట్ రాసుకోవాలి. చూడండి 1 ఇంచు సిపివిసి పైప్స్ మనకు ఇందులో కూడా మనకు ఇంటికాడ లెక్క పెట్టుకొని వస్తాం కదా మన కొత్త బంగ్లో కూడా. ఇందులో మనకు 6 అయితే 6 పైపులు ఈ విధంగా రాసుకోవాలి. ఎల్బోలు అయితే ఇటు మనకు 10 అయితే 10 ఎల్బోలు రాసుకోవాలి. మనకి ఎప్పుడు సామాన్ అనేది ఒక 4, 5 ఐటమ్ ఒక 10 ఎల్బోలు అవసరం ఉంటే మనం 15 రాసుకోవాలి, ఎక్కువ రాసుకోవాలి. ఫిట్టింగ్స్ వచ్చేసి మనం అన్నీ ఎక్కువ రాసుకొని ట్రై చేయండి. మళ్ళీ ఒకదాని కోసం రెండింటి కోసం మనకు సిటీకి పోవడానికి కష్టమవుతుంది. అందుకని వచ్చేసి మన ఫిట్టింగ్స్ అనేది కొన్ని ఎక్కువ రాసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్బోలు అదేవిధంగా కప్లింగ్లు మన పైపుకి సంబంధించిన ఫిట్టింగ్స్ ఫస్ట్ రాసుకోవాలి. ఎల్బోస్ ఫిట్టింగ్స్, కప్లింగ్, అలాగే టీలు, 45 బెండ్స్, అలాగే వచ్చేసి మనకు లాంగ్ బెండ్లు అయితే లాంగ్ బెండ్లు యూజ్ అయితే లాంగ్ బెండ్లు, అలాగే ఎండ్ క్యాపులు. మనకు రెడ్యూసర్లు అవసరం ఉంటే 1 ఇంచ్ టు 4 ఇంచ్ రెడ్యూసర్లు అవసరం ఉంటుంది దాదాపు మనకు బంగ్లాలో వచ్చేసి. ఈ విధంగా రెడ్యూసర్లను రాసుకోవాలి. ఎక్కువ పోన ఎల్బోలు అవసరం ఉంటాయి, ఎక్కువ టీలు అవసరం ఉంటాయి, దాదాపు ఇవే అవసరం ఉంటుంది మనకు వచ్చేసి. మనకు గేట్ వాల్ అయితే గేట్ వాల్ రాసుకోవాలి, లేకుంటే బాల్ వాల్ యూజ్ చేస్తాను కూడా బాల్ వాల్ రాసుకోవాలి. యూనియన్స్ అయితే యూనియన్స్, ఇవన్నీ 1 ఇంచ్ సంబంధించినవి కాబట్టి ఇక్కడ చూడండి మనకి లైన్ కొట్టినాం కదా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి పోనెన్స్ సిపిఎస్ ఫిట్టింగ్స్ అని ఉంటుంది చూడండి. ఇందులో కూడా వచ్చేసి మనకు ఇక్కడ ట్యాంక్ నిప్పళ్ళు ఇవన్నీ 1 ఇంచ్ చేస్తారు. మనం మళ్ళీ ఫోన్ చేసి అడుగుడు 1 ఇంచా 4 ఇంచ్ అనేది డౌట్ అనేది ఏముండదు షాప్ వారికి. ఈ విధంగా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని రాసుకోవాలి. ఇక్కడ గమ్ బాటిల్కి వచ్చిన తర్వాత చూసుకోండి, సిపివిసి గమ్ బాటిల్స్ 100 ml 2 అవసరం ఉంటే 2, 3 అవసరం 3, ఒకటే అవసరం ఉంది అనుకోండి. ఇక్కడ 100 ml అని రాసి ఇక్కడ ఒకటి రాస్తే సరిపోతుంది. మనకు 3 అవసరం ఉంటే 3, 4 అవసరం ఉంటే 4. మన బంగ్లా అయిపోయే కల్లా వచ్చేసి మనకు 3 బాటిల్ కంటే ఎక్కువ పడుతుంది, 3 గమ్ బాటిల్. మన 1000 లీటర్ వాటర్ ట్యాంక్ ఒకటి చూడండి, ఒకటి సరిపోతుంది. మనకు పోనెన్స్ ఫిట్టింగ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకు పోనెన్స్ ఫిట్టింగ్స్ చాలుతాయి ఓన్లీ. ఇందులో కూడా పైపుల దగ్గర ఓన్లీ ఫస్ట్ ఫిట్టింగ్స్ అని రాసుకోవాలి. పైపులకు సంబంధించిన ఫిట్టింగ్స్, ఎల్బోలు, టీలు, అలాగే కప్లింగ్లు, మనకు 45 బెండ్లు చూడండి. ఇక్కడ కూడా వచ్చేసి మనకు PT1 ఉంది కదా, ఈ విధంగా చూసి రాసుకొని మనం మళ్ళీ ఈ విధంగా నీట్గా 45లు, ఎండ్ క్యాపులు, బ్రాస్ ఎల్బోలు, బ్రాస్కు సంబంధించిన మొత్తం అన్ని ఒకటి దగ్గర రాసుకోవాలి. చూడండి, బ్రాస్ ఎల్బోలు, డమ్మీ ప్లగ్స్, బ్రాస్ టీలు, FTA బ్రాస్లు, MTA బ్రాస్లు, డైవర్టర్ సెట్. మన డైవర్టర్ సంబంధించిన MTలు వస్తాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. డైవర్టర్ పెడుతుంది కాబట్టి ఇక్కడ MTలు కూడా అవసరం ఉంటాయని చెప్పేసి MTలు, డైవర్టర్ సెట్. మన లోపల బాత్రూమ్ కొత్త కటింగ్ చేస్తాం కదా, వాల్ కటింగ్ చేసేటప్పుడు అవసరం డైవర్టర్ సెట్. ఏ కంపెనీ తీసుకొస్తే మనకు కంపెనీ అనేది కస్టమర్ ఇష్టం, అది వచ్చేసి మన కంపెనీ రాసుకోవడానికి అవసరం లేదు. ఒకవేళ ముందుగా రాసేయాలనుకుంటే కంపెనీ పేరు వచ్చేసి ఇక్కడ ముందు రాసుకోవాలి. డైవర్టర్ సెట్ అని ఉంది కదా చూడండి, ఇక్కడ మనకు జాన్సన్ అయితే జాన్సన్ అని, ఈ విధంగా జాన్సన్ అయితే జాన్సన్, అలాగే జాకూర్ అయితే జాకూర్ అని ఈ విధంగా రౌండ్ మార్క్ పెట్టేసి మనకు 1 అయితే 1, 2 అయితే 2 ఈ విధంగా రాసుకోవాలి. అలాగే టఫ్లన్ టేబుల్, మనకి దీనికి డైవర్టర్ సెట్కు టఫ్లన్ టేబుల్ యూజ్ చేస్తాం కదా, ఇవి వచ్చేసి కూడా మనకు టఫ్లన్ టేబుల్ ఒక 5, 6 అనేది ఎక్స్ట్రా రాసుకోవాలి కొన్ని వచ్చేసి. ఈ విధంగా మన వాల్ మిక్సర్ కావాలనుకుంటే డైవర్టర్ ఒక బాత్రూంలో, వాల్ మిక్సర్ ఒక బాత్రూంలో పెడతారు. ఎక్కడ పెట్టినా ఎవరు పెట్టినా కానీ ప్లంబింగ్ వర్కర్ వచ్చేసి మన వాల్ మిక్సర్ సెట్ డమ్మీ, మనకు ఓన్లీ డమ్మీ లోపల పెట్టేది, ఓన్లీ మనకు లోపల వాళ్ళ పోయేది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒకటి రాసుకోవాలి. ఈ విధంగా 1 అయితే 1, 2 అయితే 2 ఈ విధంగా మన ఫిట్టింగ్స్ అనేది రాసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నీట్గా ఈ విధంగా రాసుకొని షాప్ వారికి ఈజీగా అర్థమైంది. లాస్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ మీ యొక్క నెంబర్ అనేది రాసుకోండి. చూడండి, ఈ విధంగా నా యొక్క నెంబర్ రాస్తున్నాను, 9346554151. ఈ విధంగా రాసుకున్నాం అంటే చూడండి, ఏమైనా డౌట్ ఉన్నా కూడా మనకు వచ్చేసి ఈ నెంబర్ కానీ కాంటాక్ట్ చేస్తారు షాప్ అతను వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ విధంగా రాసుకోవడానికి ట్రై చేయండి. నేను ఈ ఐటమ్స్ అనేది రాయలేదు చూడండి, ఇక్కడ మీకు ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని అనేది రాసుకోవచ్చు. ఈ విధంగా 4 అయితే 4, మన పైపులు ఎన్ని అయితే అన్ని, అలాగే మనకు 5 అయితే ఈ విధంగా 5 బెల్బోలు, డోరబుల్ 4, ఈ విధంగా మీకు నచ్చిన మీ ఇంటికాడ చూసుకొని వస్తారు కదా, ఆ విధంగా లెక్క పెట్టుకొని వచ్చేసి మనకి ఈ విధంగా రాసుకోవాలంటే ట్రై చేయండి. సిపిఎస్ ఫిట్టింగ్స్, అలాగే పోనెన్స్ ఫిట్టింగ్స్, ఇంతకు మించి మనకు వేరే సైజులు కొత్త బిల్డింగ్లో అవసరం పడుతుంది. చూడండి, ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి చెప్తా అన్నాను కదా, ఈ ప్లంబింగ్ SWR పైప్ లైన్ మన స్టార్టింగ్ నుంచి ఇల్లు స్టార్టింగ్ నుంచి లాస్ట్కి వచ్చేసరికి వచ్చేసి మనకు మొత్తం మనం ఒరిజినల్ కంపెనీ వాడినట్లయితే ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కంపెనీ కానీ ఆశీర్వాద్ కంపెనీ కానీ పైపులు వాడుకుంటే కంపల్సరీ ఆ కంపెనీ వాడుకోవడానికి ట్రై చేయండి. ప్రిన్స్ కానీ ఆశీర్వాద్ కానీ ప్రయాగ్ కంపెనీ కానీ మేము ఓన్లీ మన కంపెనీ వాడడానికి ట్రై చేయండి. అదేవిధంగా SWR వచ్చేసి ఇంట్లో కూడా ప్రిన్స్ కానీ ఆశీర్వాద్ కానీ ఇంట్లో కూడా రకరకాల కంపెనీ వాడడానికి ట్రై చేయండి. ఈ మెటీరియల్ కాస్ట్ మొత్తం మనకు స్టార్టింగ్ నుంచి ఒక 2 బెడ్రూమ్లు, కిచెన్, హాలు,
ఒక డైనింగ్ హాలు వచ్చేసి 2 అటాచ్ బాత్రూమ్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్కి వచ్చేసి బయట కూడా ఒక కామన్ బాత్రూమ్ కలుపుకొని వచ్చేసి మనకు అన్ని కంపెనీ ఫిట్టింగ్స్ కంపెనీ సామాన్ వాడితే ఓన్లీ మనకు టోటల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 70,000 నుంచి 80,000 మధ్యలో వస్తుంది మన కాస్ట్ వచ్చేసి. ఓన్లీ అన్ని కంపెనీ పైపులు వాడతాయి ఇట. 70 నుంచి 80,000 లోపల వచ్చేస్తుంది మనకు. నల్లలు అలాగే చిప్పలు అవి కాకుండా ఓన్లీ పైపులకే నేను చెప్తున్న కాస్ట్ వచ్చేసి. మనకు మళ్ళీ మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా ఇంకా నా ప్లంబింగ్ సామాన్ కానీ ఇంకా ఎలక్ట్రికల్ సామాన్ గురించి రాయమంటే ఆ ఎలక్ట్రికల్ సామాన్ కూడా రాస్తాను నేను. అలాగే నల్లల ఫిట్టింగ్స్ మనకు చిప్పలు ఏ విధంగా రాసుకోవాలి ఇవి కూడా సామాన్ లిస్ట్ రాసి పెడతాను ఒకసారి. నేను ఇప్పుడు ఓన్లీ పైపులకు సంబంధించిన సిపిసి అలాగే ఎస్డబ్ల్యూఆర్ పైపులకు సంబంధించిన వీడియోని రాయడం జరిగింది, ఆ వీడియోని చేయడం జరిగింది. ఓకే ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో వచ్చేసి మన మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మన యొక్క వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వారు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్.